DVM. Yeah, operations. So Bastion అనేది like it's to connect from the portal. ఈ Azure like ఏ VM అయినా Windows machine అయినా or a Linux machine if you want to connect you can connect from here. కాకపోతే వీళ్ళకి ఒక VNet అనేది కావాలండి. సో ఆ VNet లేకుండా మనం కనెక్ట్ చేయలేం. సో Azure Bastion service enables you to securely and seamlessly RDP and SSH అంటే మీ మెషిన్ కి కనెక్ట్ అవ్వడానికి యూజ్ చేస్తాం ఇన్ యువర్ Azure network without exposing public IP on the VM directly from the Azure portal without the need of any additional agent or client or any piece of software. సో పబ్లిక్ ఐపీ మనం అసైన్ చేసాం కదా మన VM కి కావాలని చెప్పేసి కనెక్ట్ అవ్వడానికి. సో ఆ పబ్లిక్ ఐపీ లేకుండా మనం డైరెక్ట్ గా పోర్టల్ నుంచి కనెక్ట్ అవ్వడానికి యూజ్ చేసుకోవడానికి ఈ సర్వీస్ అండి. ఓకే, సో ఎక్స్పాండ్ యువర్ వర్చువల్ నెట్వర్క్ అడ్రస్ స్పేస్. సో ద అడ్రస్ స్పేస్ ఫర్ వర్చువల్ నెట్వర్క్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ వన్ ఆఫ్ మోర్ overlapping non-overlapping address space that are specified in CRDA notation. సో ఇది ఒక VNet అడ్రస్ స్పేస్ అంటారండి. సో మనం VNet టాపిక్ వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో ఇది ఒక VNet అడ్రస్ స్పేస్. సో మనకి VMకి ఐపీస్ వస్తున్నాయి కదా, ఇందులో నుంచి వస్తున్నాయి చూడండి. 10.0.1.0 మన VM ఐపీ ఏంటంటే 10.0.1.0 1.4 ఇంటర్ ప్రైవేట్ ఐపీ అండి. ప్రైవేట్ ఐపీ అనేది మనకి ఈ ఐపీస్ నుంచే వస్తుంది. పబ్లిక్ ఐపీ ర్యాండమ్ గా వస్తుంది. చూడండి ఇక్కడ. సో 10.0.1.4 సో ఈ ఐపీ ప్రైవేట్ ఐపీ అనేది మన VNet లో ఉన్న అడ్రస్ స్పేస్ నుంచి వస్తుంది. అడ్రస్ స్పేస్ అని అంటాము. సో దాని నుంచి వస్తుంది. సో అలాంటి అడ్రస్ స్పేస్ Bastion కూడా ఒకటి క్రియేట్ చేయమని చెప్తున్నారు. అండ్ ఈ Azure పోర్టల్ నుంచి కనెక్ట్ అవ్వడం. సో ఆల్ స్టెప్స్ ఇచ్చారు కొన్ని. ఒక VNet క్రియేట్ చేసి ఒక VNet కి ఒక అడ్రస్ స్పేస్ అనేది అసైన్ చేసి క్రియేట్ చేయాలంట. అండ్ దే హావ్ గివెన్ ఫ్యూ మోర్ స్టెప్స్. అడ్రస్ స్పేస్ ఇచ్చాక చూడండి, క్రియేట్ ద Bastion సబ్నెట్ అండ్ క్రియేట్ Bastion. సో ఇది కనెక్ట్ అవడానికి సబ్నెట్ ఒకటి క్రియేట్ చేసి చేయాలంట. అప్పుడు మన VM కి పబ్లిక్ ఐపీ అనేది అవసరం ఉంది. డైరెక్ట్ కనెక్ట్ ఫ్రమ్ పోర్టల్. నెక్స్ట్ ఆటో షట్ డౌన్. సో ఆటో షట్ డౌన్ అంటే లైక్ ఇప్పుడు మీరు VMs క్రియేట్ చేస్తున్నారు కదా, సో ఇఫ్ యూ ఫర్గెట్ టు స్టాప్ ఇట్, సో మనకి ఎక్స్ట్రా ఛార్జ్ అనేది పడుతుంది. సో ఈ టైంకి డైలీ షట్ డౌన్ అవ్వాలి అని చెప్పేసి మనం పెట్టుకుంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. సో ఇఫ్ యూ ఆన్ ఇట్, సో డైలీ VM I can think సో నాకు డైలీ 12:15కి షట్ డౌన్ అవ్వాలి. షెడ్యూల్డ్ షట్ డౌన్. ఐ షుడ్ సెండ్ నోటిఫికేషన్. సో URL ఈమెయిల్ అవన్నీ పంపించుకుంటున్నాను, బట్ విల్ డిసేబుల్ దట్. అండ్ మనకి సేవ్ అనే ఆప్షన్ రావట్లేదు. ఓకే, మనం VM స్టార్ట్ చేసలేదు అనుకుంటా.
స్టార్ట్ చేయకుండా షెడ్యూల్ చేద్దాం కుదరదు కాదు, అందుకే నేను ఎనేబుల్ అవ్వట్లేదు అనుకుంటాను. సో ఆటో షట్ డౌన్ చేయడానికి అది యూజ్ అవుతుంది, మన డైలీ షట్ డౌన్ అవ్వాలనేది. నెక్స్ట్ మన VM కి బ్యాకప్ అండి. బ్యాకప్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీ VM లో మీరు ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేశారు. ఇన్స్టాల్ చేసినప్పుడు అనుకోకుండా మీ VM అనేది లైక్ క్రాష్ అయింది, లైక్ అన్ఎక్స్పెక్టెడ్ గా. మీ VM ఇప్పుడు మీ ల్యాప్టాప్స్ ఎలా మీకు ఒక్కొక్కసారి ప్రాబ్లం క్రియేట్ చేస్తాయో అలా మన VM క్రియేట్ చేసింది అనుకోండి. సో మన VM లో డేటా అనేది ఉంది. సో ఇప్పుడు యూజువల్ గా మీకు ఏమవుతుంది ప్రాబ్లం, మీ ల్యాప్టాప్ లో ఏదైనా డేటా మెన్షన్ చేసినప్పుడు డెస్క్టాప్ మీద కానీ C డ్రైవ్ లో కానీ, సో ఆటోమేటిక్ గా మీరు ఫార్మాట్ చేసేటప్పుడు మీకు C డ్రైవ్ లో డేటా అంతా క్లీన్ అప్ అవుతుంది. బట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ మీరు మాత్రం బ్యాకప్ తీసుకోలేరు. ఒక్కసారి క్రాష్ అయితే మీరు మళ్ళీ ఓపెన్ చేయడానికి ఛాన్స్ ఇవ్వదు. సో ఆ సినారియోలో మనకి VMs అలా ఉండదండి, లైక్ ఆ VMs కనెక్ట్ అవ్వకపోవటం, VM స్లోగా ఉండటం వల్ల కనెక్ట్ అవ్వకపోవడం అలాంటి ఇష్యూస్ వస్తుంటాయి. సో అలా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని బ్యాకప్ తీసుకొని మనం ఇంకొక VM క్రియేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. చూడండి, సో వెల్కమ్ టు Azure బ్యాకప్ ఫర్ Azure VMs. సో Azure VMs కోసం Azure బ్యాకప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సింపుల్ అండ్ రిలయబుల్ VM బ్యాకప్ టు Azure. చార్జెస్ ఆర్ బేస్డ్ ఆన్ ది నెంబర్ అండ్ సైజ్ ఆఫ్ ది VMs బీయింగ్ ప్రొటెక్టెడ్. సో ఈ బ్యాకప్ అనేది మనకి చార్జెస్ పడతాయి బ్యాకప్ తీసుకున్నప్పుడు. సో దానికి చార్జెస్ అంటున్నాడు. సో VM is started. So review the following information and click on enable backup to start protecting your VM. బ్యాకప్ తీసుకుంటే సపోజ్ ఈ VM మనం కరప్ట్ అయినా ఏదైనా లాస్ట్ అయినా మనం రేపు ఫ్యూచర్ లో ఈ బ్యాకప్ నుంచి ఇంకొక VM అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో క్రియేట్ న్యూ రికవరీ సర్వీసెస్ వాల్ట్. బ్యాకప్ తీసుకుంటాం అంటున్నాం, ఎక్కడ స్టోర్ చేసుకుంటాం బ్యాకప్ ని? ఎక్కడో ఒక చోట స్టోర్ చేసుకోవాలి కదండి, దానికోసమే రికవరీ సర్వీసెస్ వాల్ట్ అనేది ఒక ఇచ్చారు. సో అదేం చేస్తుందంటే, రికవరీ సర్వీస్ వాల్ట్ హోల్డ్స్ ద బ్యాకప్ కాపీస్ అండ్ యూ కెన్ మానిటర్ బ్యాకప్ యూజింగ్ దిస్ వాల్ట్. సో మీ VMs బ్యాకప్ ఏ VM అయినా అవ్వచ్చండి, దట్ మైట్ బి విండోస్, దట్ మైట్ బి లినక్స్, ఎనీథింగ్. ఆ VM ని మీరు బ్యాకప్ తీసుకుంటే అది రికవరీ సర్వీసెస్ వాల్ట్ లోనే స్టోర్ అవుతుంది. సో రికవరీ సర్వీసెస్ వాల్ట్ నుంచి మీరు బ్యాకప్ అవుతుందా లేదా చెక్ చేసుకుని ఆ బ్యాకప్ నుంచి ఇంకొక VM అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఆ వాల్ట్ కి నేమ్ ఏ రిసోర్స్ గ్రూప్ లో క్రియేట్ చేద్దాం, విల్ క్రియేట్ ఇన్ అవర్ రిసోర్స్ గ్రూప్. సో చూస్ బ్యాకప్ పాలసీ, స్టిల్ లోడింగ్. సో బ్యాకప్ పాలసీ ఏంటంటే ఏ టైంకి డైలీ డౌన్లోడ్ అవ్వాలి, లైక్ బ్యాకప్ తీసుకోవాలి, ఎన్నిసార్లకు ఒకసారి తీసుకోవాలి, ఎన్ని రోజులకు ఒకసారి. సో సియర్ బ్యాకప్ పాలసీ స్పెసిఫైస్ ఫ్రీక్వెన్సీ అండ్ టైమ్ at which items will be backed and how long backup copies are retained. అంటే ఒక బ్యాకప్ ఏ టైంకి తీసుకోవాలి, బ్యాకప్ ఆ బ్యాకప్ ఎన్ని రోజులు ఉంచాలి ఆ బ్యాకప్. అంటే ఇప్పుడు మనం కంటిన్యూస్ గా బ్యాకప్స్ అన్ని ఉంచుకుంటూ పోతే టైం మనకి చార్జెస్ అనేవి ఎక్స్ట్రా పడుతుంటాయి, ఎందుకంటే మీరు మల్టిపుల్ బ్యాకప్స్ పెట్టుంటే లైక్ చార్జెస్ ఎక్కువ పడతాయి. సో ఇట్ విల్ బి ఎక్స్ట్రా కాస్ట్ ఫర్ us. మళ్ళీ ఆ ఓల్డ్ బ్యాకప్స్ అన్ని అనవసరం. ఇప్పుడు సపోజ్ 10 బ్యాకప్స్ తీసుకున్నాం అనుకోండి, లాస్ట్ 3 బ్యాకప్స్ యూజ్ అవుతాయి, ఫస్ట్ బ్యాకప్ అనేది మనకి యూజ్ ఉండదు. సో అలాంటి బ్యాకప్స్ అనేది డిలీట్ చేయాలి అని చెప్పేసి పాలసీ పెట్టుకోవచ్చు. పాలసీ డీటెయిల్స్ ఫస్ట్ ఇది లోడ్ అవ్వట్లేదు, విల్ గో టు ఆటో షట్ డౌన్ ఒకసారి. ఆన్, యా ఇప్పుడు ఆన్ సేవ్ కనిపిస్తుంది. సో నాకు డైలీ PM సేవ్ ఇట్. సో నాకు డైలీ 12:15 PM కి ఆటో షట్ డౌన్ అనేది అవుతుంది. దట్స్ ఐఎమ్ స్కెడ్యూలింగ్. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు నేను క్లాస్ అయిపోయి కంప్లీట్ అయ్యాక నేను VM స్టాప్ చేయడం మర్చిపోయాను అనుకోండి, రేపటి వరకు రన్నింగ్ లోనే ఉంటుంది, నాకు ఇక్కడ ఉన్న క్రెడిట్స్ అన్ని కంప్లీట్ అవుతాయి. 13,500 క్రెడిట్స్ అన్ని లైక్ పర్ హవర్ $14 కింద లైక్ 24 hours కి చాలా పడుతుంది. సో అందుకని నేను సేవ్ చేసుకోవడానికి అలా స్టాప్ చేస్తాను. ఇలా స్టాప్ అనేది మనకి ఇప్పుడు VM యూజ్ చేయట్లేదు అనుకోండి, కాస్ట్ పడదండి మనకి. VM రన్నింగ్ లో లేదనుకోండి, దే విల్ నాట్ చార్జ్ టు అస్. అప్పుడు మనకి చార్జెస్ అనేవి ఉండవు. అది యూజ్ చేస్తున్నప్పుడు, అది రన్నింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే చార్జెస్ ఉంటాయి. ఓకే,
విఎంకి అయితే రన్నింగ్ లో ఉంటేనే ఛార్జెస్ ఉంటాయి, అందుకని షెడ్యూల్ చేశాను ఇప్పుడు. నెక్స్ట్ విల్ గో టు బ్యాకప్. పాలసీ అనేది ఎనేబుల్ అవ్వట్లేదు. పాలసీ అనేది ఎనేబుల్ అవ్వట్లేదు. చెక్ లేటర్. నెక్స్ట్ డిజాస్టర్ రికవరీ. సో యూ కెన్ రెప్లికేట్ యువర్ మెషిన్. చూడండి డిజాస్టర్ రికవరీ ఎందుకో చూడండి. You can replicate your virtual machine to another Azure region for business continuity and disaster recovery needs. Disaster recovery అంటే anything can happen. Maybe outage, power outage, network issues, anything can happen. సో అప్పుడు డిజాస్టర్ రికవరీ అనేది ఎనేబుల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో మన అప్లికేషన్ కంటిన్యూస్గా రన్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఇది ఎనేబుల్ చేస్తే మన విఎం అనేది రెప్లికేషన్ జరుగుతుంది. అంటే మనం ఇప్పుడు ఈస్టీఎస్ లో క్రియేట్ చేసాం, టార్గెట్ రీజన్ అంటే మనం ఈస్టీఎస్ 2 లో క్రియేట్ చేసాం, అది వేరే రీజన్ లోకి రెప్లికేట్ చేసుకోవడానికి యూ కెన్ డూ దట్. ద విఎం విల్ బి రెప్లికేటెడ్ విత్ ద స్పెసిఫైడ్ సెట్టింగ్స్ టు ద సెలెక్టెడ్ రీజన్ సో దట్ యూ కెన్ రికవర్ యువర్ అప్లికేషన్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అవుటేజెస్ అండ్ సోర్స్ రీజన్. అంటే మన విఎం అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా ఇష్యూ వల్ల, డౌన్ టైం వల్ల, లేకపోతే మెయింటెనెన్స్ ఈవెంట్ వల్ల, అంటే ఆ రీజియన్ లో మన ESTS2 అనే రీజియన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ రీజియన్ లో ఏదైనా డౌన్ టైం కానీ, మెయింటెనెన్స్ ఈవెంట్ ఆర్ పవర్ అవుటేజ్ అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మన విఎం అవైలబుల్ ఉండి మన కస్టమర్స్ కి మన అప్లికేషన్ సపోర్ట్ అనేది ఉండాలి అంటే యూ నీడ్ టు ఎనేబుల్ దిస్ డిజాస్టర్ రికవరీ. అంటే లైక్ ఏమవుతుందంటే రెప్లికేట్ అవుతుంది. మన అవైలబిలిటీ జోన్స్ చూసాం కదండి, అది విత్ ఇన్ ద రీజియన్. ఇక్కడ కూడా చూడండి, ఇది విత్ ఇన్ ద రీజియన్ కాదు, ఇట్స్ అదర్ రీజియన్. మనం క్రియేట్ చేసింది వేరే రీజియన్ లో, ESTS2 రీజియన్ లో. సో మనం డిజాస్టర్ రికవరీ బిట్వీన్ ద అవైలబిలిటీ జోన్స్ అనేది నో పెట్టాం, ఎస్ పెట్టేస్తే. అండ్ సో డిజాస్టర్ రికవరీ బిట్వీన్ అవైలబిలిటీ జోన్స్ ఈస్ నాట్ సపోర్టెడ్ ఇన్ ఆల్ రీజియన్స్. ప్లీజ్ చెక్ ద లిస్ట్ ఆఫ్ బిఫోర్ ప్రొసీడింగ్. అంటే ఈ ESTS2 లో అవైలబిలిటీ జోన్ లో ఈ డిజాస్టర్ రికవరీ అనేది సపోర్ట్ చేయరంట. అందుకని మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఏం చేస్తారంటే ప్రైమరీ జోన్ గా ESTS సెలెక్ట్ చేసుకుంటారు. అంటే మన ఫ్రీ ట్రయల్ కాబట్టి మనం క్రియేట్ చేయలేము. ఒక రీజియన్ లో మనకి కొన్ని లిమిటెడ్ వర్చువల్ మిషన్స్ ని క్రియేట్ చేయగలం. మనం మల్టిపుల్ వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయాలంటే ఈచ్ రీజియన్ కి 2 క్రియేట్ చేసుకుంటూ మనం ఈ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో రియల్ టైంలో అయితే ఏం చేస్తారంటే పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ కదా అవన్నీ. సో వాళ్ళు ఏం చేస్తారంటే ESTS లోనే క్రియేట్ చేస్తారు. ESTS అన్నిటికీ సపోర్ట్ చేస్తాం మాక్సిమం. సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ రికవరీ అనేది ఎనేబుల్ చేస్తారు, డిజాస్టర్ రికవరీ అని. సో ఒక రీజియన్ లో అవుటేజ్ ఉండటం వల్ల పోతే ఇంకొక రీజియన్ లో మనకి అప్లికేషన్ అనేది సపోర్ట్ చేస్తుంది. చూడండి డిజాస్టర్ రికవరీ నో పెట్టాను. దేనికి ఇది ఓన్లీ వర్చువల్ మిషన్స్ విచ్ ఆర్ డిప్లాయిడ్ ఇన్ ఏ జోన్ ఆర్ అప్లికేబుల్ ఫర్ జోనల్ డిజాస్టర్ రికవరీ. మనం జోన్స్ లో కూడా డిప్లాయ్ చేస్తాం. అవైలబిలిటీ జోన్ సెలెక్ట్ చేసుకొని 3 జోన్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆ జోన్స్ లో మనం ఒకవేళ జోనల్ డిజాస్టర్ రికవరీ కూడా ఎనేబుల్ చేస్తాం. చూడండి మనం ESTS2 లో డిప్లాయ్ చేసాం. ఇది ESTS2. వెస్ట్ యుఎస్ ఇదండి టార్గెట్ రీజియన్. ఇది అంటే మనకి ESTS2 లో కూడా డౌన్ లైక్ అవుటేజ్ ఉంటే ఒకవేళ అది ఆటోమేటిక్ గా టార్గెట్ రీజియన్ లో రెప్లికేట్ అవుతుంది. రెప్లికేట్ ఇన్ ద సెన్స్ కాపీ క్రియేట్ అయ్యి అక్కడ అప్లికేషన్ అనేది మనకి సపోర్ట్ చేస్తుంది. మీరేం చేయాల్సిన అవసరం, జస్ట్ నీడ్ టు ఎనేబుల్ దిస్. సపోజ్ ఇప్పుడు నేను టార్గెట్ రీజియన్ వెస్ట్ యూఎస్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్. సో మీరు ఏ రిసోర్స్ గ్రూప్ ఏంటి, టార్గెట్ రిసోర్స్ గ్రూప్ ఏంటి అని సెలెక్ట్ చేసుకోవాలి. మన సింగిల్స్ ఇన్స్టెన్స్ మనకి సింగిల్ ఇన్స్టెన్స్ ఏనండి, మల్టిపుల్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తే అవైలబిలిటీ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ప్రాక్సిమిటీ ప్లేస్మెంట్, దేనికి ప్రాక్సిమిటీ ప్లేస్మెంట్ గ్రూప్ on the failure will try to bring up the target VM. ఓకే, సో ప్రాక్సిమిటీ ప్లేస్మెంట్ అనేది అంటే మన విఎం ఫెయిల్ లైక్ ఆ రీజియన్ లో ఫెయిల్ అయినప్పుడు ఇంకొక రీజియన్ లో అవైలబుల్ గా క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. సెలెక్ట్ ద ప్రాక్సిమిటీ ప్లేస్మెంట్ గ్రూప్ ఇన్ ద టార్గెట్ రీజియన్ ఆన్ ఫెయిల్ ఓవర్. అంటే మన
EC2 అనేది ఫెయిల్ అయితే విల్ ట్రై టు బ్రింగ్ అప్ ద టార్గెట్ VM ఇన్ ద సెలెక్టెడ్ ప్రాక్సిమిటీ గ్రూప్. స్టోరేజ్ ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. షో డీటెయిల్స్. సో దానికి ఒక బ్యాకప్ కూడా తీసుకుంటుంది రెప్లికేషన్ కోసం. సో చూడండి, రికవరీ సర్వీసెస్ వాల్డ్ లోనే కదా మనము స్టోర్ చేసుకుంటాం బ్యాకప్స్. సో రిటెన్షన్ పాలసీ 24 hours. సో బ్యాకప్ ఇందులో తీసుకుంటాం. సో అంటే లైక్ అక్కడ టార్గెట్ రీజియన్ లోకి మన VM అనేది క్రియేట్ అవ్వడం. నెక్స్ట్ రివ్యూ అండ్ క్రియేట్ స్టార్ట్ రెప్లికేషన్. చూడండి, ఒక ఎర్రర్ ఇచ్చాడు. అంటే లైక్ కాస్ట్ ఎక్కువ పడుతుంది, సో ప్లీజ్ క్లియర్లీ అండర్స్టూడ్ బిఫోర్ యూ ప్రొసీడ్. అంటే స్టోరేజ్ అకౌంట్ కావాలంటే, స్టోరేజ్ అకౌంట్ అంటే ఏంటంటే లైక్ మీరు ఏదైనా ఫైల్స్ స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. స్టాండర్డ్ LRS సెలెక్ట్ చేసుకుంటాం. నథింగ్ యూ టు డూ. ఇందులో మన బ్యాకప్ కాపీ చేసుకోవడానికి ఎక్స్టెన్షన్స్, సైట్ రికవరీ మేనేజ్ సైట్ ఎక్స్టెన్షన్. అది రికవరీ చేసుకోవడానికి వాళ్ళు ఏదో ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేస్తున్నారు మన VMలో. స్టోరేజ్ అకౌంట్ మన VMలో డౌన్లోడ్ చేసుకోవడానికి, లైక్ మన VM రిలేటెడ్ పేస్ట్ చేసుకోవడానికి. దట్స్ ఇట్ గైస్. సో ఇక్కడ నెక్స్ట్ రివ్యూ అండ్ స్టార్ట్ కొడితే nothing we have to change here. So just start replication. రెప్లికేషన్ టైం పడుతుందండి. సో మనం రీజియన్ వెస్ట్ US సెలెక్ట్ చేసుకుంటాం ఒకసారి. As soon as I select East US సెలెక్ట్ చేసుకుంటే ఎలా వస్తుందో. సో సైడ్ బై సైడ్ రీజియన్స్ ఇవి, East US వెస్ట్ US అనగానే ఇక్కడికి వస్తుంది. సో ఇలా ఈ కలర్ లో ఉన్నది మనకి చూపిస్తుంది. నెక్స్ట్ రివ్యూ అండ్ స్టార్ట్ రెప్లికేషన్ అనేది చూద్దాం. డీటెయిల్స్ అన్ని చూసాం కదా. సో నెక్స్ట్ ఏంటంటే స్టార్ట్ రెప్లికేషన్ అంటే ఏం చేస్తుంది, ఇప్పుడు మనకి రీజియన్ లో టార్గెట్ రిసోర్సెస్ అనేది క్రియేట్ చేస్తాం. చూడండి, క్రియేటింగ్ టార్గెట్ రిసోర్సెస్. ఒక రిసోర్స్ గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి, మన రిసోర్స్ గ్రూప్ ని డిప్లాయ్ అయ్యాక చూద్దాం ఒకసారి. ఓకే, సో అలా మన VM ని రెప్లికేట్ చేసుకోవచ్చు. సో మనకి మొత్తం క్రియేట్ అయ్యాక మనకి ఇక్కడ రెప్లికేట్ అవుతున్నట్టు చూపిస్తుంది. సో రికవరీ సర్వీసెస్ వాల్ట్ కూడా క్రియేట్ అవుతుంది బ్యాకప్ కోసం. VM బ్యాకప్ తీసుకొని ఆ VM ని టార్గెట్ రీజియన్ లో క్రియేట్ చేసుకోవడానికి. ఇట్స్ కంప్లీట్లీ రేపు ఏదైనా డిజాస్టర్ ఇష్యూ వచ్చినప్పుడు మనకి మన VM అనేది అవైలబిలిటీ ఉండటానికి క్రియేట్ చేస్తుంది. ఇట్స్ క్రియేటింగ్ ఆల్ ద రిసోర్సెస్. స్కోప్ బ్యాంక్ మనకు రిసోర్స్ గ్రూప్ అనేది క్రియేట్ అయి ఉంటుంది కదండి. విల్ సీ దట్ రిసోర్స్ గ్రూప్. యా, దిస్ ఈస్ ద రిసోర్స్ గ్రూప్ ASR. చూడండి, వీటికి ఒక VNet కూడా క్రియేట్ చేసుకుంటారు. క్రియేటింగ్ ఆల్ ద థింగ్స్. సో మనం ఒకసారి అది క్రియేషన్ అయిపోయాక మనం ఒకసారి చెక్ చేద్దామండి. Now we'll continue other things. Any doubts, guys? Enabling replication for one VM. Student, replication for one VM. It's creating all the things. Any doubts, guys? సో మన VM రిలేటెడ్ అప్డేట్స్ అండి, గెస్ట్ హోస్ట్ అప్డేట్స్. మన లైక్ యూజువల్గా విండోస్ మిషన్స్ అప్డేట్స్ వస్తుంటాయి కదా అవి. అండ్ మనం క్రియేట్ చేసిన విండోస్ మిషన్, సో నాట్ లినక్స్. సో ఒకసారి మీరు ఆల్రెడీ లినక్స్ క్రియేట్ చేశారు కదా, కొన్ని ఆప్షన్స్ డిఫరెన్స్ ఉంటాయండి అంతే. రిమైనింగ్ విల్ బి సేమ్.
So next, inventory. Log analytics. So log analytics అంటే ఏంటంటే ఇట్స్ లైక్ ఏ మనకి మానిటరింగ్ టూల్ లాంటిదండి. సో ఎనేబుల్ కన్సిస్టెంట్ కంట్రోల్ అండ్ కాంప్లెన్స్ ఆఫ్ దిస్ VM విత్ చేంజ్ ట్రాకింగ్ అండ్ ఇన్వెంటరీ. సో మీ కంప్లీట్ లాగ్స్ అన్ని, మీ VM రిలేటెడ్ లాగ్స్ అన్ని ఇందులో స్టోర్ అవుతుంది. చూడండి, దిస్ సర్వీస్ ఇంక్లూడెడ్ విత్ Azure Virtual Machines and Azure Arc Machines. You only pay for logs stored in Log Analytics. సో లాగ్ అనలిటిక్స్ అనే యూజ్ చేసుకొని మనము ఆ VM ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దానికి ఎందుకు ఇష్యూ వస్తుందో లాగ్స్ అని చెక్ చేసుకోవాలంటే మనం లాగ్ అనలిటిక్స్ అనేది యూజ్ చేస్తామండి. సో లాగ్ అనలిటిక్స్ క్రియేట్ చేసుకోవడానికి, ఏదైనా వర్క్ స్పేస్ క్రియేట్ చేయాలన్నా, సో క్రియేట్ డిఫాల్ట్ ఆటోమేషన్ అకౌంట్ CM అంటే మన లాగ్స్ ఎక్కడ స్టోర్ చేయాలి అని చెప్పేసి లోకల్ లాగ్ అనలిటిక్స్ అనేది క్రియేట్ చేస్తాం. సో రీజియన్, లాగ్ అనలిటిక్స్ వర్క్ స్పేస్ అండ్ ద సబ్స్క్రిప్షన్ అండ్ సో ఆటోమేషన్ అకౌంట్ అనేది ఆ లాగ్ అనలిటిక్స్ కి అనే అటాచ్ అవుతుంది. జస్ట్ ఫర్ లాగ్స్, మీ VM రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు ట్రబుల్ షూట్ చేసుకోవడానికి, ఆ ఇష్యూ ఎందుకు వస్తుందని తెలుసుకోవడానికి లాగ్ అనలిటిక్స్ అనేది యూజ్ చేస్తాం. If you enable it, it will be created. Please do not navigate. So it's deploying. A log analytics అనేది కూడా డిప్లాయ్ అవుతుంది. వీటన్నిటికీ ఛార్జెస్ పడతాయండి. సో వీ నీడ్ టు సీ లాగ్ అనలిటిక్స్ అనేది కూడా క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్. ఇది ఒక మానిటరింగ్ టూల్ అండి లాగ్ అనలిటిక్స్ అనేది. Azure ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ లాగ్ అనలిటిక్స్ ద్వారా మనము యూ కెన్ ఈజీలీ ట్రై టు ట్రబుల్ షూట్. మీ VM లాగిన్ అవ్వట్లేదు ఎందుకంటే లైక్ మీరు వెంటనే బ్యాకప్ తీసుకొని ఇంకోటి క్రియేట్ చేయరు కదండి. యూ హ్యావ్ టు ట్రబుల్ షూట్. ఏ విధంగా? యూ హ్యావ్ టు చెక్ వై ఇట్ ఈస్ నాట్ లాగింగ్, అది ఎందుకు లాగ్ అవ్వట్లేదు, ఇష్యూ ఏంటి, ఎర్రర్ ఏంటి అని చెక్ చేయాలి. వితౌట్ చెకింగ్ యూ కాన్ గో అండ్ మీరు డైరెక్ట్గా VM అనేది క్రియేట్ చేయరు. సో ఆ సినారియోస్లో మనం చేయాలండి. సో అప్పుడు లాగ్ అనలిటిక్స్ ద్వారా మనం మన VM లాగ్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఇట్ విల్ టేక్ అప్ టు 15 minutes. నెక్స్ట్, చేంజ్ ట్రాకింగ్. సేమ్ థింగ్, మనం ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం కదా లాగ్ అనలిటిక్స్, దానికోసం కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. దిస్ ఇస్ స్టిల్ ఇన్ ప్రివ్యూ. మన VM రిలేటెడ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ స్టిల్ ఇంకా ప్రివ్యూలోనే ఉంది, నాట్ స్టార్టెడ్. అంటే అదొక న్యూ ఆప్షన్గా యాడ్ అయింది. నెక్స్ట్, పాలసీస్. మన VMలో మనకి కాంప్లయన్స్ స్టేట్, రిసోర్స్ కాంప్లయన్స్, నాన్ కాంప్లయన్స్ పాలసీస్. సో నాన్ కాంప్లైంట్ పాలసీస్ ఏవేంటి మనం అసైన్ చేసుకోవచ్చు అండి. కెన్ అసైన్ పాలసీ టు అవర్ VM. విండోస్ మెషిన్ కాబట్టి మనకు కనిపిస్తుంది. నాట్ ష్యూర్ అబౌట్ లినక్స్. సో మన VM రిలేటెడ్ పాలసీస్ ని మనం ఇక్కడ డిప్లాయ్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ క్రియేట్ అయిన పాలసీ. సో అన్ని ఆప్షన్స్ ఒకే రోజు యూజ్ చేయమండి. బేస్డ్ ఆన్ ది యూసేజ్ మనకు వచ్చే ఇష్యూని బట్టి అసలు మీకు ఆప్షన్స్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవాలి. దెన్ ఓన్లీ యూ విల్ ఇన్ ఫ్యూచర్ లైక్ ఇష్యూ వచ్చినప్పుడు VM సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే అసలు ఆప్షన్ ఉందా లేదా మీకు తెలియాలి. అందుకని ఇవన్నీ చెక్ చేస్తున్నాము. సో ఇవన్నీ కాంప్లయన్సెస్, Azure కాంప్లయన్సెస్ టు ఏ సబ్స్క్రిప్షన్ లెవెల్లో కాంప్లయన్స్. రూల్స్ కానీ మనం ఏమన్నా మిస్టేక్స్ చేస్తే ఇట్ విల్ గివ్ అన్ అలర్ట్ టు us. నెక్స్ట్, రన్ కమాండ్. మీరు ఏదైనా రన్ చేయాలనుకుంటే కమాండ్స్ చూడండి. రన్ కమాండ్స్ యూస్ ద VM agent to let you run a script inside the virtual machine. So
వర్చువల్ మెషిన్ లో ఏదైనా రన్ చేయాలనుకుంటే you can use this command. It will help us execute a PowerShell script. If you want to run a PowerShell script, run the PowerShell script మీరు ఇక్కడ ప్లేస్ చేస్తే అది VM లో రన్ అవుతుంది ఆటోమేటిక్గా. యూ వాంట్ రన్ ఎనీథింగ్. ఇది విండోస్ కాబట్టి మనకి PowerShell స్క్రిప్ట్ కనిపిస్తుంది. లినక్స్ అయితేనేమో మనకి షెల్ స్క్రిప్ట్ అనేది కనిపిస్తుంది. సో మీదైతే RDP port, set RDP port on this. So RDP port అన్న సెట్ చేయాలనుకుంటే you can set it. So set defaults or user specified number of for RDP connections enables firewall for inbound access. మనం ఓపెన్ చేసాం కదా, అది సెట్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా మీరు 338 అని క్లిక్ చేసి రన్ చేయడం. సో బట్ ఆల్రెడీ ఓపెన్ చేసాము. లెట్స్ సీ హౌ ఇట్ షోస్. ఆ 3389 అనేది మన విండోస్ మెషిన్ ని మనం RDP ద్వారా కనెక్ట్ అవ్వడానికి అయ్యేది. ఇది RDP, రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్. దీని ద్వారా విండోస్ మెషిన్స్ ని కనెక్ట్ అవుతుంది. సో మన మెషిన్స్ లో ఏదైనా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే యూ కెన్ డూ ఇట్ ఫ్రమ్ హియర్. కెన్ డూ ఆల్ దిస్. మీరు PowerShell అంటే లైక్ మీరు మెషిన్ కనెక్ట్ అవ్వలేకపోతుంటే కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. మీరు అవుట్పుట్ అనేది మీకు ఇక్కడ నుంచి వస్తుంది. ఓకే, ఎనీ డౌట్స్ గైస్? Any questions or doubts? ఓకే, సో నెక్స్ట్ మానిటరింగ్. సో మానిటరింగ్ ఎందుకంటే లైక్ మన VM ఇన్సైట్స్ కానీ లాగ్స్ కానీ మెట్రిక్స్, మన VM యూటిలైజేషన్ ఎలా ఉందో తెలుసుకోవాలి. సో ఇన్సైట్స్, సో మ్యాప్ డేటా కలెక్టెడ్ విత్ Azure Monitor for VMs టు లైక్ మన అప్లికేషన్ రిలేటెడ్ లాగ్స్ అని తెచ్చుకోవడానికి యూజ్ అవుతుంది. సో గెట్ మోర్ విజిబిలిటీ ఇంటూ హెల్త్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ యువర్ వర్చువల్ మిషన్. So within a virtual machine, you can get a host of CPU or CPU disk and up and down state of your VM. So completely మన VM ని మానిటర్ చేసి చెక్ చేస్తున్నాం. To enable it, it will validate and it will create. So దానికి కూడా ఒక డిప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది. So will get your virtual machine setup with monitoring. It can take up to 5 to 10 minutes per setup. ఇది కూడా మన VM పర్ఫార్మెన్స్ కోసం, లైక్ మల్టిపుల్స్ ఉన్నాయండి VM పర్ఫార్మెన్స్ కోసం చెక్ చేసుకోవడానికి. ఇందులో చెక్ చేసుకోవచ్చు. మీకు అలర్ట్ సెటప్ చేసుకోవాలంటే మీరు అలర్ట్ సెటప్ చేసుకోవచ్చు. లైక్ మీ యూటిలైజేషన్ VM CPU అనేది 70%, 80% యూటిలైజ్ అవుతుంది అనుకోండి, దానికోసం ఒక అలర్ట్ రూల్ అనేది సెటప్ చేసుకొని పెట్టుకోవచ్చు. మీరు చూపిస్తాను మీకు యూటిలైజేషన్ ఎలా తెలుస్తుందో. ఓవర్వ్యూలోకి వస్తే మీకు గ్రాఫ్ అనేది ఉంటుందండి. మానిటర్ చూడండి, CPU యూటిలైజేషన్ నాకు ఎప్పుడో 50% టచ్ అయిందండి CPU యూటిలైజేషన్ యావరేజ్. సో ఈ CPU యూటిలైజేషన్ 70%, 80% టచ్ అయినప్పుడు మనకి అలర్ట్ అనేది రావాలి అంటే అలర్ట్ సెట్ చేసుకోవచ్చు. ఎందుకు వస్తుంది యూటిలైజేషన్ పర్ఫార్మెన్స్ ఎందుకు అనేది లాగ్స్ లో తెలుసుకోవచ్చు మనం ఇన్సైట్స్ లో. సో అలా మనకి హెల్ప్ అవుతుంది. సో మానిటరింగ్ లో మనకు కనిపిస్తాయి. సో లాస్ట్ 6 hours నాకు తెలియాలి, లాస్ట్ 12 hours I want to know the CPU average.
సో 8%, 7% లో ఉందండి. డౌన్. సో 6.53. సో లాస్ట్ 1 డే, లాస్ట్ 30 days మనకి ఎంతవరకు యూటిలైజ్ అయిందో తెలుసు. లాస్ట్ 30 days లో 9%. లాస్ట్ 1 hour చెక్. సో అలా మనకి యూటిలైజేషన్ అనేది తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. సో అలర్ట్స్ మనం 70% యూటిలైజేషన్ టచ్ అయింది అనుకోండి, CPU 70% టచ్ అయితే మనం అప్పుడు అలర్ట్ రావాలి అని చెప్పేసి కాన్ఫిగర్ చేసుకోవచ్చు. క్రియేట్ అన్ అలర్ట్ రూల్. When my VM touches 70%, it should send an email notification to me that it is touching 70% more utilization అని చెప్పి మనకు ఒక నోటిఫికేషన్ ఇస్తుంది. చూడండి, క్రియేట్ అలర్ట్ రూల్ అన్నప్పుడు ఏ రిసోర్స్, దిస్ ఈజ్ మై VM, ఈ VM కి అలర్ట్ రూల్ అనేది క్రియేట్ చేయాలంటే కండిషన్ రాయమంటున్నాడు. కండిషన్ ఏమంటున్నాడు? యాడ్ ఏ కండిషన్. వాట్ కండిషన్ డూ యూ వాంట్ టు యాడ్? ఐ వాంట్ టు యాడ్ CPU. సో CPU సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. సో సిగ్నల్ టైప్ ఇక్కడ మెట్రిక్స్, చేంజ్ ప్లాట్ఫామ్, లెట్ us సెలెక్ట్ ఆల్. అంటే ఇందులో అన్ని టైప్స్ ఆఫ్ వస్తున్నాయి. సో విల్ సెలెక్ట్ CPU యూటిలైజేషన్ ఒకటి చెక్ చేద్దాం. పర్సెంటేజ్ CPU మనకి ఇది కావాలి. పర్సెంటేజ్ CPU అనేది నేను సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో లాస్ట్ 6 hours, ఓకే. I want to scroll it down. So statistics, static and dynamic. Static and fixed, dynamic and on an average up and down. So you can select this. Static user defined threshold value. Dynamic అనేది uses machine learning algorithms. So static యూజ్ చేద్దాం. అండ్ నా VM 70% కంటే ఎక్కువ అయితే I should get an email notification. Greater than average 70%. Maximum 70 కాదు. We'll say max also. Whenever the max percentage is CPU is greater than 70 or average percentage CPU చూడండి condition. Whenever the average percentage CPU is greater than 70% or max కూడా పెట్టుకోవచ్చు. సో అప్పుడు మీరు డన్ క్లిక్ చేస్తే ఈ 5 minutes అండి కూలింగ్ పీరియడ్. అంటే మనకి 5 minutes ఉంటే ఆ ఇంటర్వెల్లో 70% అబోవ్ ఒక 5 minutes ఉందనుకోండి, అప్పుడు మనకి అలర్ట్ సెండ్ చేస్తుంది. కంటిన్యూస్ గా 5 minutes 70 అబోవ్ ఉంటే అలర్ట్ సెండ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో క్లిక్ ఆన్ దిస్ డన్. సో అలర్ట్ కి కూడా కాస్ట్ పడుతుంది చూడండి, $0.1 ఫర్ 1 alert. So whenever the maximum percentage CPU is greater than 7%, 70%, it will send an email notification. So గ్రూప్ అని కావాలంటే అంటే లైక్ ఇందులో మెంబర్స్ యాడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఎవరికి ఈమెయిల్ సెండ్ చేయాలి, హౌ టు క్రియేట్ యాక్షన్ గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో మెంబర్స్ యాడ్ చేసి క్రియేట్ యాక్షన్ గ్రూప్ క్రియేట్. ఈ యాక్షన్ గ్రూప్ ద్వారా మనం ఈ యాక్షన్ గ్రూప్ ని ఎన్ని లొకేషన్స్ లోనే యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు రోల్ క్రియేట్ అంటే అవి ఈమెయిల్ సెండ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఎవరెవరికి పంపించాలి, రోల్ నేమ్, manage action groups, click on this, select. సో ఈ యాక్షన్ గ్రూప్ లో మనకి ఈమెయిల్స్ ఎక్కడో కాన్ఫిగర్ చేస్తామండి. నోటిఫికేషన్స్ లో ఓకే, మనం ఇక్కడ కాన్ఫిగర్ చేయలేదు. ఈమెయిల్ కాన్ఫిగర్ చేయాలనుకుంటున్నాను. లెట్ మీ గో బ్యాక్ ఫ్రమ్ ది ఫస్ట్. సో ఇప్పుడు నేను ఒక యాక్షన్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను, AGN2 అని. సో నెక్స్ట్ నోటిఫికేషన్స్. ఏ టైప్ ఆఫ్ నోటిఫికేషన్స్ మీకు కావాలి? ఐదర్ ఈమెయిల్ ఆర్ మెసేజ్. మెసేజ్కి అయితే ఎక్స్ట్రా కాస్ట్ పడుతుంది, ఈమెయిల్కి అయితే తక్కువ పడుతుంది. విల్ గో ఫర్ దిస్ సెకండ్ వన్. సో ఈమెయిల్ సెలెక్ట్ చేసుకుంటాను, ఎవరెవరికి పంపించాలి. సో పర్టికులర్ ఈమెయిల్కి
సో ఈ SMS అయితే carrier charges apply. సో ఇలా ఈమెయిల్ సెలెక్ట్ చేసుకుని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఓకే క్లిక్ చేస్తే సో మీకు ఎంతమందికి ఈమెయిల్ సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ మెన్షన్ చేయొచ్చు. సో మల్టిపుల్ ఈమెయిల్స్ సెండ్ చేయాలంటే మల్టిపుల్ ఈమెయిల్స్ మీరు మల్టిపుల్ రూల్స్ అనేవి యాడ్ చేయాలి. నేను ఒకటి యాడ్ చేశాను. ఐ వాంట్ టు యాడ్ 10 మెంబర్స్. నేను 10 మెంబర్స్ ఈమెయిల్స్ ఇక్కడ యాడ్ చేసుకో. అలా 10 రూల్స్ నోటిఫికేషన్స్ టైప్స్ యాడ్ చేసుకోవాలి. అలా నేను ప్రతిదానికి నేను సపోజ్ 10 క్రియేట్ చేయాలంటే 10 యాడ్ చేయాలి. సో ఐ నీడ్ టు మెన్షన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ ఈమెయిల్. సో ఈ యాక్షన్ గ్రూప్ ఇలా 10 మెంబర్స్ పెట్టామనుకోండి, రేపు ఫ్యూచర్ లో 10 మెంబర్స్ ని మనం అసైన్ చేసుకోవచ్చు ఈ యాక్షన్. ఇదే 10 మెంబర్స్ ఈమెయిల్ సెండ్ చేయాలంటే ఇదే యాక్షన్ గ్రూప్ ని వేరే అలర్ట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒకరికి సెండ్ చేశాను. లెట్ మీ కీప్ ద కరెక్ట్ ఐడి. లెట్ మీ ఎడిట్ దిస్. ఈ మెయిల్ అనేది నేను కరెక్ట్ గా పెడతాను. So it will send an email to this person. అంటే ఎప్పుడు సెండ్ చేస్తుందంటే when it is crossing 70%, అప్పుడు మాత్రమే. ఓకే, సో ఇలా నేను 10 ఈమెయిల్స్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాక్షన్స్. యాక్షన్ టైప్ ఏంటి? సో నో యాక్షన్ టైప్స్ యూ వాంట్, కెన్ సెండ్ ఇట్. నెక్స్ట్ ట్యాగ్స్ ఏమొద్దు, ఐ వాంట్ టు క్రియేట్ దిస్. సో లైక్ యాక్షన్ గ్రూప్ దేనికి యూజ్ అవుతుంది? ఇప్పుడు మనం ఎవరెవరికైతే ఈమెయిల్ నోటిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నామో వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. సో యాక్షన్ గ్రూప్ ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. 1 ఈమెయిల్ చూడండి, ఇట్ కంటైన్స్ 1 ఈమెయిల్. సో నెక్స్ట్ ఐ విల్ సెలెక్ట్ దిస్ అండ్ ఐ విల్ క్రియేట్ ఎ రూల్. సో ఏమవుతుంది, నెక్స్ట్ ఇట్ విల్ సెండ్ అన్ ఈమెయిల్ నోటిఫికేషన్ వెన్ ఇట్ క్రాసెస్ 70%. ఓకే, క్లియర్ గైస్? అలా అలర్ట్ రూల్స్ అనేది మనకి యూజ్ అవుతుంది, అలర్ట్స్ అని. సో ప్రతిదానికి మన VM మానిటరింగ్ చేయడానికి మనం ఇలా అన్ని క్రియేట్ చేసుకుంటాం. సో ఇట్ విల్ టేక్ 10 minutes టు యాక్టివేట్. విల్ గో బ్యాక్. సో అలర్ట్ రూల్స్ అనేది మనం అలా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. మెట్రిక్స్, మనకి ఇన్ డీటెయిల్డ్ మెట్రిక్స్ మనం ఇప్పుడు ఓవర్వ్యూలోకి వెళ్తే మన CPU పర్సెంటేజ్ చూసాం కదా, ఆ మెట్రిక్స్ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. యూ కెన్ సెలెక్ట్ మెట్రిక్స్. కన్జ్యూమ్డ్, యావరేజ్ ఎంత కన్జ్యూమ్ అయింది, CPU పర్సెంటేజ్, CPU percentage CPU. I want to see not average, I want to see maximum. Maximum ఎంత తీసుకుంది CPU? 72% maximum తీసుకుంటారు. ఎప్పుడు 42 అప్పుడు 11:42 AM అప్పుడు. నాట్ నౌ, ఇట్స్ అవర్ టైం. ఇది చూడండి, లోకల్ టైం అని సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్ ఉంది, మన లోకల్ టైం సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకున్నాం కాబట్టి ఇది మన టైం చూపిస్తుందండి. 11:42 AM అంటే మనకి ఒక 5 minutes బ్యాక్ 72% అనేది తీసుకున్నారు. సో అలా మనకి మెట్రిక్స్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డయాగ్నోస్టిక్ సెట్టింగ్స్. ఎనీ డౌట్స్ గైస్? Please let me know. Okay. So diagnostic settings కూడా అందుకేనండి. So it will collect host metrics like CPU, utilization, logs మనకి స్టోర్ తెచ్చుకోవడానికి లాగ్స్ ఎందుకు అనేది. దానికి ఒక స్టోరేజ్ అకౌంట్. So into the virtual machine you can collect guest level metrics, logs and other diagnostics data using Azure Diagnostics Agent. సో ఈ ఏజెంట్ ద్వారా మనం మన VM అప్లికేషన్
మన విఎం రిలేటెడ్ డయాగ్నోస్టిక్స్ లాగ్స్ కానీ డేటా కానీ మెట్రిక్స్ కానీ ఆ రిలేటెడ్ డేటా అంతా ఈ స్టోరేజ్ అకౌంట్లో స్టోర్ అవుతుంది అని చెప్తున్నాను. ఆల్రెడీ ఒక స్టోరేజ్ అకౌంట్ ఉంది, యూస్ దట్ టు ఎనేబుల్ దట్ గెస్ట్ లెవెల్ డయాగ్నోస్టిక్స్ మెట్రిక్స్. సో అప్పుడు మనకి ఇందులో పర్ఫార్మెన్స్ ఎంత, దీని లాగ్స్ ఏంటి, ఇందులో ఉన్నాయని మనకు తెలుస్తుంది. సో ఇది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం మాన్యువల్గా అవసరమైనప్పుడు మనం చెక్ చేసుకోవడానికి యూజ్ చేస్తామండి. ఎవ్రీ 24 hours ఆన్ చేసి ఉంచుకోము మనం. సో మన డయాగ్నోస్టిక్ సెట్టింగ్స్ అనేది యూజ్ చేస్తాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు లాగ్స్, సో లాగ్ అనలిటిక్స్ మనం ఆల్రెడీ లాగ్ అనలిటిక్స్ అనేది ఎనేబుల్ చేస్తాం. గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేస్తే మనకు వస్తుంది చూడండి. Azure Monitor Log Analytics is a tool to produce insights from monitor logs. మన VM logs కోసం చెక్ చేసుకుంటాం. గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనకి లాగ్స్ అనేవి వస్తాయి. సో దీంట్లో క్వైరీస్ ఇవన్నీ ఉంటాయండి. సో క్వైరీస్, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఏం పర్ఫార్మెన్స్ క్లిక్ చేసాను. చార్ట్ సిపియు ట్రెండ్స్ దీని మీద క్లిక్ చేస్తే చూడండి వచ్చింది. అది క్లిక్ చేయగానే నాకు రన్ అని ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఈ క్వైరీ అనేది వాళ్ళే ఇచ్చారండి. ఇక్కడ క్లిక్ చేస్తే వచ్చింది నాకు క్వైరీ. 0 రికార్డ్స్. నేను వర్చువల్ మిషన్ ఫ్రీ డిస్క్ అని క్లిక్ చేస్తాను. సో వాళ్ళు ఇచ్చిన క్వైరీ ఇది. ఐ విల్ సెలెక్ట్ రన్. డేటా అనేది వస్తుంది, నథింగ్, దేర్ ఆర్ నో రిజల్ట్స్ ఫౌండ్. అలా మనం ఇక్కడ క్వైరీస్ రన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. లాగ్స్ కావాలంటే మన విఎం రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వాటి లాగ్స్ కావాలంటే ఇక్కడ నుంచి తెచ్చుకోవచ్చు మనం. కనెక్షన్ మానిటర్, one of the connection monitors. So monitor and network watch connection monitor enables you to configure and track connection reliability, reachability, latency. Okay, I put this. So monitoring లో మనకి అన్ని మానిటరింగ్ సంబంధించినవి ఉంటాయి. Insights, alerts, metrics, diagnostic settings, logs, connection monitor, and workbooks. So these are like by default they have given this. Note these guys, workbook అనేది ignore చేయండి present. But these logs, metrics, alerts, and insights అనేవి చాలా important. These 3 and logs. ఈ 4 చాలా important అండి monitoring section. I think that's all about VM, but ఇంకా ఉన్నాయి ఆప్షన్స్. ఆటోమేషన్స్ లో ఆటోమేషన్ అంటే ఏంటంటే లైక్ ఈ VM ని క్రియేట్ చేయడానికి టెంప్లెట్స్, ఇలా టెంప్లెట్స్ ఉంటాయండి. సో టెంప్లెట్స్ యూస్ చేసుకొని మీరు VM క్రియేట్ చేయాలి. సో విల్ ఎక్స్ప్లెయిన్ దట్ హౌ టు క్రియేట్ ఎ టెంప్లెట్. డోంట్ వెరీ అబౌట్ దట్. సో ఒక VM క్రియేట్ చేయడానికి టెంప్లెట్ తోనే క్రియేట్ చేయాలి, ఇలా మాన్యువల్ గా క్రియేట్ చేయకూడదు. అది ఎలా క్రియేట్ చేయాలని మీకు హెల్ప్ చేస్తాను, చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ట్రబుల్ షూటింగ్. రిసోర్స్ హెల్త్ ఏంటి, బూట్ డయాగ్నోస్టిక్స్, పర్ఫార్మెన్స్ డయాగ్నోస్టిక్స్, ఇవన్నీ హెల్త్ రిలేటెడ్ అన్నది. ఇన్స్టాల్ పర్ఫార్మెన్స్ డయాగ్నోస్టిక్స్ టు ట్రబుల్ షూట్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్. బూట్ డయాగ్నోస్టిక్స్ ఇట్స్ నాట్ కాన్ఫిగర్, దీనికి ఒక స్టోరేజ్ కావాలండి. బూట్ డయాగ్నోస్టిక్స్ కాన్ఫిగర్ చేయాలి, ఇది ఎనేబుల్ చేసుకోవాలి. మన విజయం ఇష్యూ వచ్చినప్పుడు అలా ఎనేబుల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో రీసెట్ పాస్వర్డ్, మన VM పాస్వర్డ్ మీరు మర్చిపోతే యూ కెన్ రీసెట్ ఇట్. రీసెట్ ద పాస్వర్డ్ అండ్ యూ కెన్ సెలెక్ట్, యూ కెన్ ఎంటర్ ద నేమ్.
and there is an option to reset configuration. సో మన విఎం కాన్ఫిగరేషన్ అనేది మీకు ఇష్యూ క్రియేట్ చేస్తుంటే లాగిన్ అవ్వలేకపోతుంటే అప్పుడు కూడా మీరు కాన్ఫిగరేషన్ ఒకసారి రీసెట్ చేయొచ్చు. ఓకే, ఎనీ డౌట్స్ గైస్? సో రీసెట్ పాస్వర్డ్ చేసుకోవచ్చు, యూ కెన్ డూ ఎనీథింగ్. రిసోర్స్ హెల్త్, కోడ్ డయాగ్నోస్టిక్స్, పర్ఫార్మెన్స్. ఐ కెన్ రీడిప్లాయ్ ద మెషిన్. మీరు క్రియేట్ చేసిన మెషిన్ మళ్ళీ మీరు ఇక్కడ నుంచి రీడిప్లాయ్ చేసుకోవచ్చు. Can't connect to your machine, you can redeploy. Is in a failed state, you can reapply. Failed state లో ఉన్నప్పుడు reapply, కనెక్ట్ చేయలేకపోతే redeploy. మీ VM ని ఇక్కడ నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు అండి, సీరియల్ కన్సోల్ అని. సో దానికి ఒక బూట్ డయాగ్నోస్టిక్స్ అనేది ఎనేబుల్ చేసి ఉండాలి. ఆ బూట్ డయాగ్నోస్టిక్స్ ఎనేబుల్ చేసి ఉంటే ఐ హావ్ టు ఎనేబుల్ ఇట్ హియర్. లెట్ మీ గో బ్యాక్. సో సీరియల్ కన్సోల్ అనేది ఏంటంటే మీ VM ని ఇక్కడ నుంచి కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు, డైరెక్ట్గా VM లాగిన్ అవ్వకుండా. అది కనెక్ట్ అవ్వాలంటే ఏమంటున్నాడు, Azure Serial Console requires boot diagnostics to be enabled. Click here to configure boot diagnostics. If I select this, enable this, enable with managed storage account or custom storage account. ఆల్రెడీ నాకు స్టోరేజ్ అకౌంట్ ఉంది, దానికే సెలెక్ట్ చేసుకుంటాను. ఐ విల్ సేవ్ ఇట్. అంటే బూట్ డయాగ్నోస్టిక్స్ అనేది నేను ఎనేబుల్ చేస్తున్నాను. ఎందుకు? లాగ్స్ కోసం. లాగ్స్ ఎనేబుల్ చేసి ఉంచితే అప్పుడు నేను సీరియల్ కన్సోల్ అనేది కనెక్ట్ అవ్వడం అనేది కుదురుతుంది అని చెప్పాను. దట్స్ ద రీజన్ ఐఎమ్ ఎనేబులింగ్ ఇట్. ఏదైనా లాగ్స్ అప్లికేషన్ విఎం ట్రబుల్ షూటింగ్ కోసం, విఎం ఇష్యూస్ ఐడెంటిఫై చేసుకోవడానికి యూస్ అవుతుంది. I'll refresh this. సో ఇక్కడ నుంచి మన విఎం ని కనెక్ట్ అవ్వచ్చు. కనెక్టింగ్ టు ద కన్సోల్ ఆఫ్ దిస్ మెషిన్. ఇంకా మనకు అది క్రియేట్ అవ్వలేదు, బట్ ఈస్ ట్రైయింగ్ టు కనెక్ట్. ఎస్, కమాండ్ ఈ CMD కమాండ్ ఈస్ నౌ అవైలబుల్. సో మీరు ఇక్కడ నుంచి కూడా మీరు కమాండ్ లైన్ ద్వారా మీ VM కి కనెక్ట్ అవ్వచ్చు. లినక్స్ మిషన్ కూడా ఉంటుంది. సో మీరు ఏదైనా ఫైల్స్ చెక్ చేసుకోవాలన్నా ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. మీరు సీరియల్ కన్సోల్ అనేది చాలా యూజ్ అవుతుందండి. కమాండ్ మోడ్ ద్వారా మీ VM కి లాగిన్ అవ్వకుండానే కనెక్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ కనెక్షన్ ట్రబుల్ షూట్. చూడండి, రెప్లికేషన్ చాలా టైం తీసుకుంటుంది. నెక్స్ట్ కనెక్షన్. మన IP అడ్రస్ నుంచి SSH కాదండి మనం చేసేది RDP చేస్తున్నాం. I will test my connection whether I am able to connect it or not. చెకింగ్ కనెక్టివిటీ అంటే మనం పోర్ట్ ఓపెన్ చేసాం, అసలు ఆ పోర్ట్ ఓపెన్ చేసింది కనెక్ట్ అవుతుందా లేదా, కనెక్షన్ వర్కింగా లేదా అనే దానికోసం మనం టెస్ట్ కనెక్షన్ అనేది యూజ్ చేస్తాం. సో ఇలా కనెక్షన్స్ టెస్ట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం. అండ్ నెక్స్ట్ న్యూ సపోర్ట్ రిక్వెస్ట్. సో న్యూ సపోర్ట్ రిక్వెస్ట్ అనేది దేనికంటే రేపు ఫ్యూచర్లో మీరు ట్రబుల్ షూట్ చేసినా మీరు ఇష్యూని ఐడెంటిఫై చేయలేకపోతే ఫ్రమ్ యువర్ ఎండ్ మీరు అజూర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఎలా? ఇక్కడ సపోర్ట్ రిక్వెస్ట్ రేజ్ చేసి
మీరు ఇష్యూ ఏంటో ఫేస్ అవుతున్నారో దాన్ని ఇక్కడ డిస్క్రైబ్ చేసి నాట్ ఏబుల్ టు కనెక్ట్. సపోజ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కనెక్ట్. మీకు ప్రాబ్లం టైప్ ఏంటి, ఎందుకు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు, మీరు కెనాట్ కనెక్ట్ టు మై విఎం, నేను విఎంకి కనెక్ట్ అవ్వలేకపోతున్నాను. చూడండి, ఆ సబ్స్క్రిప్షన్ టెక్నికల్ ఇష్యూ ఇది, ఆ సబ్స్క్రిప్షన్ ఇది, ఆ సర్వీసెస్, నా విఎం ఇది, అండ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కెనాట్ కనెక్ట్ టు మై విఎం, అండ్ దానికి సబ్ టైప్ ఏమైనా ఉందా, failure issues to my machine. So కొన్ని సజెషన్స్ కూడా ఇస్తాడు. సో నెక్స్ట్ ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ కూడా ఇస్తాడు. సో ఇవన్నీ మీరు ట్రై చేసి, ఒకవేళ అప్పుడు మీకు వర్క్ అవ్వకపోతే యూ కెన్ ట్రై టు రేజ్ ఏ రిక్వెస్ట్. వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు దే విల్ సెండ్ అన్ ఈమెయిల్ టు అస్, లైక్ మీకు ఇష్యూ వస్తుందని చెప్పారు కదా, సో విల్ వాళ్ళు మనకి మెయిల్ కాంటాక్ట్ ఒక కాల్ షెడ్యూల్ చేసి మనకి ఆ ఇష్యూని ఫిక్స్ చేసి పెడతారు. సో ఇలా మనకి ఆ ఇష్యూస్ చెక్ చేస్తుందండి. వీఆర్ రన్నింగ్ ఫ్యూ చెక్స్ ఆన్ యువర్ రిసోర్స్. యూ కెన్ క్లిక్ గో ఫర్ నెక్స్ట్. మీరు ఏమైనా అడిషనల్ డీటెయిల్స్, మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్, మీరు ఏమేమి ట్రై చేస్తారో అవన్నీ డీటెయిల్స్ ఇవ్వచ్చు ఇక్కడ. నెక్స్ట్ క్రియేట్ చేస్తే వాళ్ళు చూడండి, యూ కెన్ విత్ యువర్ కరెంట్ ప్లాన్ యూ కాంట్ క్రియేట్ ఎ రిక్వెస్ట్ ఫర్ టెక్నికల్ సపోర్ట్. సో పెయిడ్ సబ్స్క్రిప్షన్స్కి అయితేనే వాళ్ళు టెక్నికల్ సపోర్ట్ అనేది ఇస్తారు, మీకు మాత్రం చాట్ చేయండి అని చెప్తున్నారు. బట్ రియల్ టైమ్ ఆర్గనైజేషన్స్లో అయితే మనకి యూ కెన్ రైజ్ ఎ రిక్వెస్ట్ విత్ మైక్రోసాఫ్ట్ ఫర్ యువర్ ఇష్యూస్. అంటే మీరు కొన్ని ఐడెంటిఫై చేయలేవి ఉంటాయి. ఈవెన్ యూ ఆర్ ఏబుల్ టు ట్రబుల్ షూట్, మీరు ట్రబుల్ షూట్ ట్రై చేశారు బట్ ఇష్యూ అనేది మీకు ఫిక్స్ అవ్వలేదు. ఆ సినారియోలో మీరు మైక్రోసాఫ్ట్ రిక్వెస్ట్ రేజ్ చేయొచ్చు. యూ కెన్ డూ దట్. వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ ఏం పే, ఐ మీన్ డోంట్ నీడ్ టు పే ఎక్స్ట్రా. అది ఫ్రీ సర్వీస్ అనేది ఇస్తారు పెయిడ్ సబ్స్క్రిప్షన్స్. ఓకే, సో that's all about virtual machine. Any doubts, guys? Okay.